నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు ఇంటర్ వరకు ఉచిత విద్యను అందిస్తాం. గూడూరులోని ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి. నేటి విద్యార్థులు భావి భారత ప్రధానులుగా ఎదగాలి. ఓజిల్లో నిర్వహించిన జోనల్ లెవెల్ యూత్ పార్లమెంట్ ముగింపు సమావేశాల్లో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసిన ఈఆర్ఎంఎస్ కార్యదర్శి గౌతమి తదితరులు. విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. చిల్లకూరు మండలం కడివేడు గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో దాత సహకారంతో విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేసిన రోటరీ వెస్ట్ క్లబ్ ప్రతినిధులు. సాయినాథుడికి విశేష పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని సాయిబాబాను దర్శించుకున్న భక్తులు. పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించాలనే ఉద్దేశంతో డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ స్థాపించడం జరిగిందని ఆ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఉన్న డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఏడాది విద్యార్థుల ఎంపిక ఈ నెల 25వ తేదీన జరుగుతుందని, 24 లోపు ప్రవేశ పరీక్ష నిర్వహించిన అర్హులైన పేద విద్యార్థుల పేర్లను ఫౌండేషన్ కార్యాలయంలో అందించాలని తాము సూచించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 2-3 తరగతులు చదివే పేద విద్యార్థులను ఎంపిక చేసి వారిని ఇంటర్మీడియట్ వరకు చదివించడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో దశరథరామరెడ్డి, బాలకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను, డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ సంస్థ స్థాపించి ఈ రోజుకి దాదాపు 17 సంవత్సరాలైంది. 2009లో స్థాపించడం జరిగింది ఈ సంస్థ. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన విద్య పేద పిల్లలకి అందించాలి. ముఖ్యంగా స్కూల్ విద్య, నాణ్యమైన విద్య పేద పిల్లలకి అందించాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది స్టార్ట్ చేసిన రోజుల్లో అయితే అమ్మఒడి, తల్లికి వందనాలు ఏమీ కూడా లేవు. మేమే ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది నిజంగా పేద పిల్లలకి అవసరమైనటువంటి ప్రోగ్రాము అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ రోజు 10 మంది పిల్లలతో స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఇది. ఈరోజు దాదాపు 85 మంది పిల్లలు ఈ ప్రోగ్రాంలో ఉన్నారు. సో ఫస్ట్ ఇయర్ టేకప్ చేసిన తర్వాత ఆ పిల్లల్ని కంప్లీట్గా 10వ తరగతి దాకా మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చేర్పించి ఉచితమైనటువంటి విద్య, అన్ని రకాలుగా ఫీజులు కానివ్వండి, బుక్స్ కానివ్వండి, యూనిఫామ్లు కానివ్వండి, స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినంత వరకు ఇంకా వాళ్ళకి ఏ ఖర్చు లేకుండా పూర్తిగా మా ఖర్చుతోటి మేము చదివించడం జరిగింది. సో ఈ 17 సంవత్సరాలుగా దాదాపుగా 100 మంది పిల్లలు 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్ళి తర్వాత ఇంటర్మీడియట్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి చదివి ఉద్యోగాలు కూడా చేసుకుంటూ బాగా సెటిల్ అయి ఉన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు చాలామంది ఉద్యోగాలు చేస్తూ సెటిల్ అయినారు. ఇట్ ఈస్ వెరీ ప్లీజింగ్ థింగ్ ఫర్ అస్. తర్వాత ఈ సంవత్సరం నుంచి ఈ ప్రోగ్రాంలో 10th క్లాస్తో ఆపకుండా ఇంటర్మీడియట్ వరకు కూడా మేము ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాము. సో ఏ పిల్లలనైనా సరే మేము టేకప్ చేసిన తర్వాత వాటిని సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ కూడా పూర్తయ్యే వరకు మేము చదివిస్తాము. ఎందుకంటే తర్వాత ఇంజనీరింగ్లో కానీ డిగ్రీలో కానీ ఫీజు రీయింబర్స్మెంట్లు వస్తాయనేది మా ఉద్దేశం. సో ఆ రకంగా బట్ ఈ ప్రోగ్రాంలో మేము టేకప్ చేసే పిల్లలు ఎవరు కూడా గవర్నమెంట్ ద్వారా మళ్ళీ వాళ్ళకి ఏదన్నా అమ్మఒడి కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, ఇంకో ప్రోగ్రామ్ కింద కానివ్వండి, వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు వస్తుంటే మేము సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తాం అనమాట. సో ఈ ప్రోగ్రాము స్టార్ట్ చేసినప్పటి నుంచి 2009లో స్టార్ట్ చేసినప్పటి నుంచి మాతో పాటు ట్రావెల్ చేస్తున్న వాళ్ళు దర్శన కానివ్వండి,
పురుషోత్తం కానివ్వండి, పురుషోత్తం నాతో ఉండకపోయినా కంటిన్యూస్గా ఈ ప్రోగ్రామ్కి ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. బాలా ట్రస్ట్లో లేకపోయినా సరే బాలా ఈజ్ ఎ గ్రేట్ సపోర్ట్. ఇక్కడ లేరు కొంతమంది, గిరీష్ కానివ్వండి, ఇంకా కొంతమంది కానివ్వండి, దే హావ్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్కి దాదాపుగా ఇయర్లీ దగ్గర 20 నుంచి 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాంలో ఇంత ఖర్చు పెట్టేదానికి ముఖ్యంగా చాలామంది కొంతమంది డోనర్స్ ఉన్నారు. ఇది బేసిక్గా మా ఫ్యామిలీ ట్రస్టే, ఫ్యామిలీ మెయిన్ కాంట్రిబ్యూషన్ అయినా కూడా విత్ ఇన్ ద ఫ్యామిలీ కొంతమందిని ప్రత్యేకంగా రెఫర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మా కన్స్ట్రక్షన్ కంపెనీ అయినటువంటి అర్బన్ రైజ్ దాదాపుగా 10 లక్షల రూపాయలు ఎవ్రీ ఇయర్ కాంట్రిబ్యూట్ చేస్తుంది గత 2-3 సంవత్సరాల నుంచి. అంతకుముందు పూర్తిగా మేమే చేసేవాళ్ళం. సో మా కంపెనీ కూడా సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా మా అమ్మగారు ఎవ్రీ ఇయర్ బిగ్ డోనర్. అదేవిధంగా మా చెల్లెలు నంబూరు లత, షీ ఈజ్ ఆల్సో ఏ బిగ్ డోనర్. సో ఇంకా కూడా చాలామంది ఫ్రెండ్స్, పర్టికులర్గా సుధారాణి కానివ్వండి, శ్రీనివాస్ కానివ్వండి, సాయిబాబా కానివ్వండి, సో మెనీ పీపుల్ పేర్లు చెప్తా ఉంటే ఇంకా అది లిమిట్ ఉండదు. బట్ వీళ్ళందరి కాంట్రిబ్యూషన్స్ లిమిటెడ్ అయినా కూడా సో మనం ఇంత పెద్ద ప్రోగ్రామ్ని ఎవ్రీ ఇయర్ చేయగలుగుతున్నాము. సో ఈ ఇయర్ సంబంధించినంత వరకు సెలక్షను 25వ తేదీ సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు పాంప్లెట్లు కూడా ఇవ్వడం జరిగింది. సో 25వ తేదీ లోపల, అంటే 24వ తేదీ కల్లా సెలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు ఆ అప్లికేషన్ని ఫిలప్ చేసి, దాంతోపాటు వాళ్ళు లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి ప్రూఫ్ను కూడా అటాచ్ చేసి ఇదే ఆఫీస్లో, మా ఇంట్లో ఉన్న డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ ఆఫీస్ ఇదే, మా ఇల్లు ఇదే. సో తర్వాత అమ్మఒడి పెట్టిన తర్వాత ఆలోచించాము, అమ్మఒడి వస్తుంది కదా, ఈ స్కీమ్ని మనం కంటిన్యూ చేయాలా లేదా అని ఆలోచించాం. కానీ అమ్మఒడి ఒక్క బిడ్డకు మాత్రమే ఇస్తున్నాడు మన జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఒక ఇంట్లో 2-3 ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చేది లేదు. అదేవిధంగా వాళ్ళు కూడా కొన్ని నామ్స్ పెట్టున్నారు. ఇది 4 వీలర్ ఉండకూడదని, కరెంటు బిల్లులని, అవని ఇవని చాలామందికి డిస్క్వాలిఫై చేస్తున్నారు. సో ఆ ఉద్దేశంతో మేము మా డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ ఇంకా సేవలు చేసేది బాగా స్కోప్ ఉందని చెప్పి ఆలోచించి ఆ ప్రోగ్రాన్ని కంటిన్యూ చేశాము. ఇప్పుడైతే గత ప్రభుత్వం ఒకరికి ఇస్తే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు, ఇస్తున్నారు కూడా. కానీ దాన్ని ఎనలైజ్ చేస్తే అందరికి రావటం లేదు. చాలామంది పిల్లలకి ఈ తల్లికి మనం రావటం లేదు. ఎందుకంటే దీంట్లో కూడా కొన్ని నామ్స్ ఉన్నాయి. 4 వీలర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాక్సీ డ్రైవర్ ఉంటాడు, ట్యాక్సీ కొనుక్కుంటాడు, 4 వీలర్ ఉంటాడు, కానీ ట్యాక్సీ నేటి బాలురే రేపటి పౌరులు అన్నట్లుగా నేటి విద్యార్థులే రేపటి భావి భారత ప్రధానులుగా ఎదగాలని ఈఆర్ఎంఎస్ కార్యదర్శి గౌతమి ఆకాంక్షించారు. ఓజిలిలో జరిగిన జోనల్ లెవెల్ యూత్ పార్లమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఓజిలిలో నిర్వహించిన జోనల్ లెవెల్ యూత్ పార్లమెంట్ కాంపిటీషన్ 1-2 ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఈఆర్ఎంఎస్ కార్యదర్శి గౌతమి హాజరయ్యారు. విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ఇక్కడ జరిగిన యూత్ పార్లమెంట్ పోటీల్లో ఒడిశా, తెలంగాణ, దాద్రా నగర్ హవేలీ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారన్నారు. ఒడిశా విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలవగా, దాద్రా నగర్ ద్వితీయ, తెలంగాణ తృతీయ స్థానం సాధించారని వివరించారు. I hope anyone of you have participated in that cultural event, Odisha team or Telangana. Acha, teachers have been raising, okay. So your event. So I am very happy that again Kumud is here today for this prestigious first time being conducted. So this sort of an event, so EMRS has taken up for the first time. So they are doing it under the guidance of NES, the first National Youth Parliament program, which is being held in this place of Andhra Pradesh in Ojili. I am very happy for hosting this event, and both Krishna Rao Gargani one day, or the principal of Ojili EMRS Pawan Kumar Singh, and even he was being assisted by BN Kandriga principal EMRS, and most important other staff also who have been assisting. Wonderful arrangements, I think, hope they have made for you guys. So most important, so the teachers who have come from the 3 states, and even more important to the children who have come all the way to Andhra. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పవన్ కుమార్, ఏబి ఆచార్య, కుముద్ కుస్యహ, కృష్ణారావు, ధర్మేంద్ర ప్రధాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. క్లబ్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రోటరీ వెస్ట్ క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. చిల్లకూరు మండలం కడివేడు గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో క్లబ్ ఆధ్వర్యంలో విద్యా సామాగ్రి పంపిణీ చేశారు.
చిల్లకూరు మండలంలోని కడివేడు గ్రామంలో ఏర్పాటైన ప్రాథమిక పాఠశాలలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పలకలు, ఇతర విద్యా సామాగ్రిని ప్రతినిధులు అందజేశారు. దాతగా గూడూరులోని శ్రీ మహాలక్ష్మమ్మ జ్యువెలరీ అధినేత రొటీరియన్ ఎస్ఎల్ఎన్ బాబు వ్యవహరించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ దాత సహకారంతో విద్యార్థులకు చేయూత అందించామన్నారు. తమ క్లబ్ ద్వారా విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వారు వివరించారు. ఈరోజు కడివేడు మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్ నందు పలకలు మరియు నోట్బుక్స్, పెన్సిల్స్, బల్పాలు, మొత్తం స్టేషనరీ ఐటమ్స్ అంతా మన శ్రీ మహాలక్ష్మి జ్యువెలరీ అధినేత ఎస్ఎల్ఎన్ బాబు గారు దాతృత్వంతో ఇవ్వడం జరిగింది. వారికి మా రొటీరియన్స్ తరఫున, ఈ స్కూల్ ఉపాధ్యాయుల తరఫున, పిల్లల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా క్లబ్కి ఆల్రెడీ సరస్వతి శిశు మందిరం దగ్గర దుప్పట్ల పంపిణీ అనుకుంటాను బాబు గారు, అంతే కదా, దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని అందించారు. ఇది మా క్లబ్కి రెండవ కార్యక్రమం బాబు గారు ఇవ్వడం. వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు 2 ప్రోగ్రాంలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. వారికి మా రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు యాక్చువల్గా జిల్లా పరిషత్ హై స్కూల్తో టచ్ ఉంది. నేను రెగ్యులర్గా అక్కడ మెరిట్ వచ్చిన వాళ్ళకు స్కాలర్షిప్లు అవి స్పాన్సర్ చేస్తున్నాను. ఒక ఇయర్ మన పుస్తకాలు కూడా ఇచ్చాను. అక్కడ ఆయన సూరం అనే ఆయన పేరుతో హెడ్ మాస్టర్ ఉండేది. అప్పుడు శ్రీధర్ అని ఉన్నాడు కదమ్మా, శ్రీధర్ ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ ఇప్పుడు చెన్నూరుకి వచ్చాడు. అతను చెప్పేది అదే కాకుండా నాకు ఈ ఊరు అతను ప్రభాకర్ రెడ్డి అని ఉన్నాడమ్మా, ఈ స్కూల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్. అతను నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అతను చెప్తూ ఉంటాడు, అందువల్ల ఇస్తుంటాడు. అట్లా నాకు ఈ స్కూల్తో పరిచయం ఉంది. చాలా శుభదాయకం. అందరూ బాగా మీరు పిల్లలు, నేను చెప్పేదంటే బాగా చదవండి. ఏమంటే యాక్చువల్గా మా ఈ చేసే అనేక సేవా కార్యక్రమాల్లో విద్యకి, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు కడివేడు ఎలిమెంటరీ హై స్కూల్లో బుక్స్ ఇవ్వాలని సంకల్పించాం. దీనికి రామలింగారెడ్డి గారు ముఖ్యంగా మా ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన సూచన మేరకు ఈ స్కూల్ని ఎన్నుకొని ఇవ్వడం చాలా సంతోషకరం. దీనికి సహకరించినటువంటి క్లబ్ అధ్యక్షులు, మిగతా సభ్యులందరికీ నా ధన్యవాదాలు. ఎంతో సహాయ సహకారం ఇవ్వాలన్న ఉద్దేశంతో తప్ప ఇటువంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ఎప్పుడు చేయలేదు. ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. దీనికి మన ఎస్ఎల్ఎన్ బాబు గారికి మన క్లబ్ తరఫున మరియు అందరి తరఫున. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి రాఘవరెడ్డి, దాత ఎస్ఎల్ఎన్ బాబు, క్లబ్ ప్రతినిధులు వాసుగౌడ్, తన్నత్ రెడ్డి, ఆడిటర్ రామ్మోహన్ రావు, కోట కృష్ణ, రవీందర్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, బలరాం రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం జరగవలసిన సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. సభ్యుల కోరం లేకపోవడంతో అధికారులు సమావేశాన్ని వాయిదా వేశారు. సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ పెంచలమ్మ, ఏఎంసీ చైర్మన్ వాణి, జెడ్పీటీసీ సభ్యుడు పోలయ్య, ఎంపీడీఓ రామ్మోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అయితే ప్రజాప్రతినిధులు అందరూ హాజరు కాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేసినట్లు ఎంపీడీఓ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. దాంట్లో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మొత్తం 15 మంది గాను 3 మాత్రం హాజరయ్యారు. అందువల్ల కోరం లేదు కాబట్టి ఈ సమావేశాన్ని ఈరోజు రద్దు చేస్తున్నాం. కాబట్టి
తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ కు గురైన మా భూములు మాకిచ్చేలా చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోతురాజు పద్మ కోరారు. సైదాపురంలోని పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేశారు. అనంతరం పద్మ తన సోదరితో కలిసి మీడియాతో మాట్లాడారు. గిద్దలూరులో తమకు వారసత్వంగా వచ్చిన భూములకు పట్టా పాస్ పుస్తకం సృష్టించుకుని ముంగలపూరి మణి, తాళపరెడ్డి సందీప్ రెడ్డికి అమ్మకం చేశారని ఆరోపించారు. టీడీపీ నాయకుల కారణంగా అన్యాయం జరుగుతుందని న్యాయం చేయాలన్నారు. దళితులమైన మమ్మల్ని అవమానపరిచారని, వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కొంతకాలంగా భూమి పాడుపడిపోయి ఉన్నది. మా నాన్న హయాంలో నుంచి ఒకసారి నుంచి ఇట్లా వేస్తే పోయినాయి. తర్వాత ఏమంటే అది బీడి కిందనే ఉన్నది. 2012లోనే కార్యకర్తలు రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కలు చెల్లిందని ఇనుము పంట వేసుకున్నాము. ఇనుము పంట వేసుకొని అప్పటి నుంచి సాగుబడిలో పెట్టుకొని ఉన్నాము. తర్వాత ఏమంటే నెక్స్ట్ ఏమంటే మాకు కొంచెం ఈ రిజిస్ట్రేషను మళ్ళీ వచ్చి మాకు ఎంఆర్ఓ గారు ఎంజాయ్మెంట్ ఇచ్చారు. మాకు పాస్ పుస్తకాలు ఇస్తామని అన్ని కాగితాలు తీసుకున్నారు. కానీ మా పాస్ పుస్తకాల కోసమని మాకు అడంగల్ 10-1లోకి మమ్మల్ని ఎక్కించలేనందువల్ల మాకు ఇబ్బంది అయిపోయింది. నాకు ఆరోగ్య రీత్యా నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది. మాకు ఇంట్లో కొన్ని ఇష్యూస్ జరిగినందువల్ల భూమి మీదకి నేను నెక్స్ట్ రాలేకపోయినాను. ఇప్పుడు వచ్చి మేము భూమి సాగుబడి చేసుకుంటా ఉంటే మళ్ళా మా అన్న కొడుకు అనేవాడు, వాడికి ఎకరా భూమి ఉంది, వాళ్ళకి హక్కు ఎకరాకు ఉంటే మా 2 ఎకరాలు కూడా నాదేనని, మొత్తం నా భూమేనని రెడ్డి కులానికి చెందిన సందీప్ రెడ్డి, తాళపరెడ్డి సందీప్ రెడ్డి అనే అబ్బాయికి రిజిస్ట్రేషన్ చేసి అది నా భూమేనని 3 లక్షలకే రిజిస్ట్రేషన్ చేసి ఎవరికి చెప్పకుండా వాళ్ళకి వారసులు ఇంకా ఉన్నారు. మా పెదనాయనకు సంబంధించిన వారసులు ఇంకా ఉన్నా కూడా వాళ్ళు ఎవరిని పిలవకుండా, మా అన్నోళ్ళు ఉన్నా కూడా వాడు ఒక్కడే నాదొక్కడే, వీళ్ళు ఎవరు లేరు చనిపోయినారు అని చెప్పి వాడు దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని వాడికి తాగుడు పోయించి ఈ విధంగా మోసం చేసేసి కేవలం ఎస్సీ మాదిగులవి తెలివి తక్కువ వాళ్ళు అయినందువల్ల ఆ రెడ్డి కులానికి చెందిన అతనికి సంబంధించి నాయుడు శ్రీనివాసులు నాయుడు అనే అతనికి సపోర్ట్ చేసి వాళ్ళకి ఈ విధంగా చేసి మమ్మల్ని మోసం చేసి మా భూముల్ని ఈ విధంగా అరించేసి మేము జామాల చెట్లు వేసి పెట్టుకొని ఉంటే 1.5 లక్షలు ఖర్చు పెట్టుకొని పాడి రైతుల కోసమే శ్రీ రాజరాజేశ్వరి మిల్క్ డైరీ ప్రారంభించామని డైరీ చైర్మన్ ధూళిపాళ్ల అనిల్ బాబు తెలిపారు. మనుబోలులో పిచ్చాటూరుకు చెందిన మంజు ట్రేడర్స్ అధినేత పెమ్మసాని మునిశేఖర్ నాయుడు ఈ డైరీని లాంఛనంగా ప్రారంభించారు. రైతుల అభివృద్ధి కోసం పాల డైరీ ప్రారంభించామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పచ్చిపాల రామిరెడ్డి, ముంగర విజయభాస్కర్ రెడ్డి, మారంరెడ్డి రమణారెడ్డి, రాయపాటి కిరణ్ కుమార్, కలికి రమేష్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్లు, యారాసి రవి తదితరులు పాల్గొన్నారు. రాజరాజేశ్వరి మిల్క్ డైరీ నూతనంగా ప్రారంభోత్సవం చేస్తున్నాము. దీనికి మేము చాలా సంతోషిస్తున్నాము. 7 సంవత్సరాల క్రితం ఇక్కడ డైరీ ఓపెన్ చేశాము. ఈరోజు కొత్తగా నూతనంగా నిర్మించాము ఈ డైరీని. గ్రామ పెద్దల సహకారంతో ఈ డైరీ అందరికీ ఉపయోగపడే విధంగా 5 మండలాలు 6 మండలాలకి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాము. దీన్ని ఈ విధంగా రైతులకి, పాడి రైతులకి అందరికీ లబ్ధి చేకూరే విధంగా రేట్లు, అడ్వాన్సులు అన్ని ఇస్తా రైతులను ప్రోత్సహిస్తా. గూడూరు పట్టణంలోని సాయినగర్ లో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి విశేష పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.
మనుబోలులో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా తోటరామ సతీష్, మౌనిక దంపతులతో పాటు వారి కుమారుడు సాయి సాత్విక్, కుమార్తె తన్విశ్రీ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నారాయణం కృష్ణరామ చంబగై జాజి పొన్నాగై మల్లిక సైదాపురంలో వెలసి ఉన్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా వెల్లటూరు మోహిత్ సాయి, నెల్లూరు ఎస్ఐ కాంతి కుమార్, మజ్జిగదాతగా తాళ్ళూరు ఈశ్వరయ్య వ్యవహరించారు. గూడూరు పట్టణంలో గురువారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,265 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,14,120 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,47,800 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 258 రూపాయల 60 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు ఇంటర్ వరకు ఉచిత విద్యను అందిస్తాం.
గూడూరులోని ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి. నేటి విద్యార్థులు భావి భారత ప్రధానులుగా ఎదగాలి. ఓజిల్లో నిర్వహించిన జోనల్ లెవెల్ యూత్ పార్లమెంట్ ముగింపు సమావేశాల్లో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసిన ఈఆర్ఎంఎస్ కార్యదర్శి గౌతమి తదితరులు. విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. చిల్లకూరు మండలం కడివేడు గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో దాత సహకారంతో విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేసిన రోటరీ వెస్ట్ క్లబ్ ప్రతినిధులు. సాయినాథుడికి విశేష పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని సాయిబాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.